స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే ఇచ్చినందున నిరసనగా ఈ నెల 18న నిర్వహించే బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్ నిర్వహించినట్లు బీసీ సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. ఈ బంద్లో సకల జనులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే ఇచ్చినందుకు నిరసనగా ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్ వాల్ పోస్టర్ను బుధవారం స్థానిక క్లాక్ టవర్ సెంటర్లో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, కోర్టులలో క్లియర్ చేసిన తర్వాతనే నిర్వహించాలి అని, డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చాక కులగణన లెక్క తీసిన తర్వాత బీసీ జనాభా 56% ఉంటే కేవలం 42% రిజర్వేషన్లు కల్పించినా కూడా కొంతమంది ఓర్వలేకపోతున్నారని అన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇస్తే అడ్డుపడ్డామా అని ప్రశ్నించారు. జీవో నెంబర్ 9పై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో తన రిజర్వేషన్ల జోలికి ఎవరు రావద్దని, 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్లో విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఆర్టీసీ సకల జనులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తండు సైదులు గౌడ్, వైద్యుల సత్యనారాయణ, పందుల సైదులు గౌడ్, భువనగిరి దేవేందర్, కట్టెకోళ్లు దీపేందర్, ఎంఆర్పీఎస్ బకరాం శ్రీనివాస్, దేవయ్య, కర్ణాటి యాదగిరి, చీర పంకజ్ యాదవ్, పాల్వాయి రవి, కట్టెల శివ, కొంపల్లి రామన్న గౌడ్, చెనగోని నరేష్, వంశీ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవోపై కొన్ని బీసీ వ్యతిరేక శక్తులు కోర్టుకు వెళ్లి చేయడం వల్ల ఆ బీసీ వ్యతిరేక శక్తుల కుట్రలకు నిరసనగా ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ వాణిజ్య వ్యాపార యజమానులతో పాటుగా విద్యా సంస్థలు, బస్సులు అందరూ ఈ బంద్కు సహకరించి విజయవంతంగా పాల్గొనాలని చెప్పేసి బీసీ యువజన సంక్షేమ సంఘం పక్షాన కోరుతా ఉన్నాం. కనీసం మా జాతుల ప్రజలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు కూడా కావద్దని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. 5% ఉన్న మీకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు, అయినా మేము ఎక్కడ అడ్డుకోలేదు. మా జనాభా మన కులగణన జరిపితే 56% ఉన్నారని ఈ యొక్క ప్రభుత్వం అధికారికంగా తెలపడం జరిగింది. 56% ఉన్న మాకు 42% రిజర్వేషన్ ఇచ్చినా కూడా కొన్ని ఆధిపత్య శక్తులు ఓర్వలేకపోతున్నాయి. కోర్టుల ద్వారా హైకోర్టులో పోయి స్టే తెప్పించడం జరిగింది. బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, లేని పక్షంలో నిర్వహించొద్దు. ఈ రాష్ట్రంలో ఏం మునిగిపోదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఈ నెల 18వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ జేఏసీ తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. 18వ తారీఖున తలపెట్టే బీసీ బంద్ని సకల జనులు, విద్యా సంస్థల యజమానులు, వ్యాపార సంస్థ యజమానులు, వాణిజ్య వ్యాపార సంస్థల యజమానులు ప్రతి ఒక్కరూ బంద్లో పాల్గొని బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన 42% రిజర్వేషన్లు వచ్చేందుకు మేము చేస్తున్నటువంటి పోరాటానికి తమ వంతు సాయంగా మద్దతు ఇవ్వాలని చెప్పి సకల జనులు కోరుతా ఉన్నాం. అలాగే బంద్ వాల్ పోస్టర్ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు వైద్యుల సత్యనారాయణ, పందుల సైదులు గౌడ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకి 42% రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే ఇచ్చినందున నిరసనగా ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దీపేందర్, గండిచెరువు వెంకన్న గౌడ్, పాల్వాయి రవి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తానని ప్రకటించిందో దాన్ని అమలుపరచాలని డిమాండ్ చేస్తూ మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ ఏర్పడి దానికి అనుగుణంగా రేపు అక్టోబర్ 18 తారీఖు మరి శనివారం రోజు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా మరి బంద్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్లో నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి సమస్త ప్రజలందరూ కూడా, ఉద్యోగులు, వ్యాపారస్తులు, మరి అట్లాగే విద్యార్థులు, మహిళలు, అనేక రంగాల్లో ఉన్నటువంటి సంఘటిత శక్తులందరూ కూడా బీసీ మద్దతుకు మరి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం.
అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని బీసీ మద్దతును కూడగొట్టుకోవాలని, అట్లాగే ఈ బంధువుని విజయవంతం చేస్తారని బీసీ సంఘం తరఫున మేము ఎంతమందిమో మాకంత వాటా, మా దళిత సోదరులు ఎంతమందిరో వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి ఇవ్వండి, మా బీసీలు ఎంతమందిరో మా వాటా ప్రకారం మాకు ఇవ్వండి, మీ ఆధిపత్య కులాలు మీ వాటా ఎంతమందిరో అంత వాటా తీసుకోండి. కాబట్టి మేము కొంతమంది కోరికలు కోరడం లేదు, మేము న్యాయబద్ధంగా ఉన్నాం. ఆ న్యాయబద్ధమైన వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఆధిపత్య శక్తుల కుట్రలకు వ్యతిరేకంగా ఈ నెల 18న రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరుల యొక్క సహకారంతో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఒక బంద్ తలపెట్టినాం. ఈ జిల్లాలో, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి అన్ని సంస్థ వ్యాపార వర్గాలు, విద్యా సంస్థలు, అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు మా యొక్క న్యాయబద్ధమైనటువంటి డిమాండ్కు మీ మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 18న నిర్వహించే బంద్ వాల్ పోస్టర్ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే ఇచ్చినందుకు నిరసనగా ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగిందని చెప్పారు. ఈ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2% రిజర్వేషన్ పోరాట గురించి ఈ నెల 18న బంద్ ఉంది కాబట్టి బీసీలందరూ ఐకమత్యంతో ఉండి ఈ నెల 18న విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. మాత్రమే న్యాయం జరిగినట్టు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు ఆర్థిక అసమానతల్లో ఉన్నారు, అట్టడుగు స్థాయిలో ఉన్నారు. అట్లాంటి ఆర్థిక అసమానత తొలగించాలంటే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ను సబబే అని చెప్తున్నాం. అదేవిధంగా ఓసీలకు ఇక్కడ వ్యతిరేకం కాదు, ఓసీలకి ఈబీసీ ఉంది, ఏఎస్డబ్ల్యూ ఉంది. ఓసీల్లో కూడా బీద వాళ్ళు ఎవరు ఉంటే ఏఎస్డబ్ల్యూ ఈబీసీ కింద వాళ్ళు కేటగిరీ చెంది ప్రభుత్వం కేటగిరీ చేసింది. కాబట్టి బీసీలంతా కూడా ఓసీలకు వ్యతిరేకం కాదు, మా హక్కు సాధనకై మేము పోరాడుతున్నాం. కాబట్టి అందరూ కూడా మద్దతు తెలిపి ఈ యొక్క రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని చెప్పి కోరు. అలాగే ఈ నెల 18న నిర్వహించే బంద్ వాల్ పోస్టర్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పంకజ్ యాదవ్, తండు సైదులు గౌడ్, భువనగిరి దేవేందర్లు పాల్గొని బంద్కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకోవడం మూలంగానే హైకోర్టులో స్టే ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 18న బీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే రాష్ట్ర బంద్కు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలిపారు. ఈ బంద్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు ఒక్కసారి ఆలోచించుకుంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.5 కోట్లు ఉన్న బీసీ జనాభాకు మరి పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచిస్తే మరి ఆనాడు అంబేద్కర్ గారు పోరాటం చేసి ఎస్సీ ఎస్టీలకి మరి ఒక హక్కు తీసుకొచ్చి, ఆ రిజర్వేషన్ తీసుకొచ్చి ఇలా ఫలాలు అందుతున్నట్టు అంబేద్కర్ గారి వారి చలవ. మరి అదేవిధంగా మరి ఈరోజు కూడా మరి పెద్ద ఎత్తున అన్ని పార్టీలు మద్దతు ఇచ్చి బీసీ బిల్లుని 42% ఏదైతే ప్రవేశపెట్టిరో ఖచ్చితంగా దోబుచ్చులాట ఆడకుండా, రాజకీయ వ్యవహారం చేయకుండా ఖచ్చితంగా మరి 42% మరి బీసీల వాటా బీసీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఎవరి సొత్తు కాదు, మీరు అందరూ ఒకటి గమనించాలి. తెలంగాణ ఉద్యమం కూడా ఒక్కరితోటే స్టార్ట్ అయ్యి ఇవాళ ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితంగా మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నాం. మరి బీసీలు కూడా పోరాటంగా ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ 42% మనం సాధించుకుంటాం. మరి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వెనుకబడ్డ తరగతుల వర్గాలు అందరూ రాజకీయమైనటువంటి విచక్షణ లేకుండా ఈ ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తూ రేపు జరగబోయే బంద్ని సంపూర్ణంగా విజయం చేయడానికి అందరూ సహకరించాలని మనం చేస్తున్నాం. నిజంగా ఇది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు దాన్ని ఈనాడు వచ్చే ముందు చట్ట ప్రకారంగా అడ్డుకొని రెడ్డి జాగృతి పేరున న్యాయస్థానంలో నిలవటం వలన జరిగినటువంటి దాన్ని నిరసిస్తూ ఇక ముందు కూడా రిజర్వేషన్ సాధనకై తెలంగాణ సాధన పోరాటంలో ఏ విధంగా పోరాడామో ఆ విధంగా పోరాడి అది సాధించుకోవాల్సినటువంటి సందర్భం ఆసన్నమని తెలుస్తూ అంత మిత్రవర్గాలందరినీ ఏకంగా రేపు రాకపోయేటువంటి మొట్టమొదటి నిరసన కార్యక్రమం కాబట్టి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఈ నెల 18న నిర్వహించే బంద్ వాల్ పోస్టర్ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు బకరం శ్రీనివాస్, బొజ్జదేవయ్య, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థి సంఘం నాయకుడు కట్టెల శివ పాల్గొని బంద్కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో స్టే ఇవ్వడం జరిగిందని అన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 18న బీసీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే రాష్ట్ర బంద్కు ఎంఆర్పీఎస్ మద్దతు ప్రకటించడంతో పాటు బంద్లో ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు. మండలాలలో కానీ బాగా చైతన్యమయ్యే విధంగా మేము పోటీ చేయవచ్చు, మాకు బీసీలో రిజర్వేషన్లు కల్పించారని చెప్పి వాళ్ళు ఇకనైనా 100 సంవత్సరాల నుంచి వెనకబడి ఉన్నాం, ఇకనైనా ముందుకెళ్తామని చెప్పేసి వాళ్ళు ఎన్నో కళలు కన్నారు. ఆ కళల్ని ఇవాళ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశపరిచింది. ఖచ్చితంగా ఇస్తున్నది 42% బిల్లును పాస్ చేయించే విధంగా రేవంత్ రెడ్డి చొరవ చూపాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. బీసీల బంద్కు గౌరవనీయులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఈరోజే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎంఆర్పీఎస్ శ్రేణులు పూర్తిగా ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆ రోజు మొత్తం బంద్లో పాల్గొని బంద్ అయ్యే విధంగా బాగా ఒత్తిడి తీసుకురావాలని మా కార్యకర్తలను మేము పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా బంద్ సంపూర్ణంగా బంద్ చేస్తామని చెప్పేసి ఎంఆర్పీఎస్ తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఆ రోజు మేము పూర్తిగా పాల్గొంటామని చెప్పేసి మేము కోరుతాం.